హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే బీఎస్ఎఫ్ అండి. బీఎస్ఎఫ్ నుంచి అయితే హెడ్ కానిస్టేబుల్, మినిస్టేబుల్, అదేవిధంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టోనోగ్రాఫర్ వేకెన్సీకి అనే నోటిఫికేషన్ అయితే ఇంతకుముందు రావడం అయితే జరిగిందండి. నేను అప్లై వీడియో కూడా అయితే చేయడం అయితే జరిగింది. చాలామంది అయితే అప్లై అనేవి కూడా చేసుకున్నారండి. అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఈవెంట్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా రైటింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటని కూడా ఈ వీడియోలో అయితే డిస్క్రిప్షన్ అయితే చేసుకుందామండి. వీడియోను లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే క్లారిటీగా అనేది అయితే మీకు అర్థం అవడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ విషయానికి ఇక్కడ మనం మాట్లాడుకుంటే 2 పోస్టులకు అనేది ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సెకండ్ పేజ్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అదేవిధంగా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ అయితే ఉంటుందండి. అదేవిధంగా క్లారిటీగా ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకుంటే ఇక్కడ టైపింగ్ నాలెడ్జ్ సర్టిఫికేట్గా అయితే ఇక్కడైతే వాళ్ళు అయితే అడగలేదండి. మీ దగ్గర ఓన్లీ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ రైటింగ్ ఎగ్జామ్ అనేది చూసుకుంటే 5 పార్ట్గా అనేది ఇక్కడైతే వాళ్ళు డివైడ్ అనేది చేయడం అయితే జరిగిందండి. దీంట్లో మనం చూసుకుంటే పార్ట్ 1లో చూసుకుంటే హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. పార్ట్ 2లో ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. పార్ట్ 3లో అనేది న్యూమరికల్ ఆప్టిట్యూడ్, పార్ట్ 4లో క్లరికల్ ఆప్టిట్యూడ్ అండి. తర్వాత పార్ట్ 5లో అని చూసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్ పైన అయితే మీకు ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ప్రతి దాంట్లో 20 మార్క్స్ అయితే ఇక్కడ వాళ్ళకి కేటాయించడం అయితే జరిగింది. 100 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే పెడతారండి. టైమింగ్ కూడా ఇక్కడ 100 మినిట్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా సిలబస్ విషయానికి వస్తే కూడా ఇక్కడ మీకు 12th లెవెల్లో మాత్రమే ఉండడం అయితే జరుగుతుందండి 2 పోస్టులకు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఓఎంఆర్ సీట్ బేస్లో కానీ ఇక్కడ కంప్యూటర్ బేస్లో కానీ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. వాళ్ళు కన్ఫామ్గా ఎలా పెడతారో అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. మ్యాక్సిమం అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ అయితే మాత్రమే ఉండడం అయితే జరుగుతుందండి. ఆఫ్లైన్ ద్వారా అయితే మినిమం క్వాలిఫై అని చూసుకుంటే జనరల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 35% అనేది రావాల్సి అయితే ఉంటుందండి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ మీకు 33% వచ్చినా మీరు క్వాలిఫై అయితే అవుతారండి నెక్స్ట్ లెవెల్కి అనేది ఇక్కడ మీరు చూసుకుంటే. అదేవిధంగా రన్నింగ్ అనేది ఎలాంటిది అయితే ఉండదు, ఓన్లీ ఫిజికల్ మెజర్మెంట్ అనేది మాత్రమే ఉంటుందండి. హైట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఆల్ క్యాండిడేట్ వాళ్ళకైతే మేల్ వాళ్ళకు 165 సెంటీమీటర్ ఉండాల్సి అయితే ఉంటుందండి. ఫీమేల్ వాళ్ళకైతే 155 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎస్టీ వాళ్ళకి అనేది రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. 162.5 సెంటీమీటర్ ఉన్నా. అదేవిధంగా ఎస్టీలో ఇక్కడ ఫీమేల్ వాళ్ళకి అనేది 150 ఉన్నా కూడా మీరు. అదేవిధంగా చెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు జనరల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 77 నార్మల్ ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎక్స్పెన్స్ అయ్యేటప్పుడు అయితే ఇక్కడ 5 సెంటీమీటర్ అనేది ఎక్స్పెన్స్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ ఇదైతే మీరు చూసుకుంటే మేల్ క్యాండిడేట్ వాళ్ళకే మాత్రమే వర్తిస్తుంది. ఎస్టీ వాళ్ళకి అనేది కూడా దీంట్లో రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. 76 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎక్స్పెన్స్ చేసేటప్పుడు అయితే 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. వెయిట్ అనేది చూసుకుంటే మీకు ఇక్కడ మీ హైట్కు తగ్గట్టు వెయిట్ అనేది కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి. మెడికల్ స్టాండర్డ్కు వెళ్ళేటప్పుడు అయితే మీకైతే చెక్ చేయడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ కూడా ఇక్కడైతే మీరు గమనించవచ్చు. ఇక్కడ హెడ్ కానిస్టేబుల్, మినిస్టేబుల్ వాళ్ళకి అనేది ఇక్కడ మీరు అప్లై చేస్తే మీకు ఇంగ్లీష్లో అయితే ఇక్కడ 35 words per minute అనేది టైప్ చేయగలగాలి. హిందీలో అయితే 30 words per minute అనేది మీరు టైప్ అనేది చేయగలగాలండి. ఏఎస్ఐ స్టోనోగ్రాఫర్ వాళ్ళకని చూసుకుంటే షార్ట్ హ్యాండ్ 80 words per minute అనేది ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఇక్కడ మీరు టైప్ చేయగలగాలండి. 10 minutes అనేది టైం అయితే ఇస్తారు. తర్వాత ట్రాన్స్క్రిప్షన్ అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఇంగ్లీష్ అనేది ఇక్కడ 50 minutes, అదేవిధంగా హిందీ అయితే 65 minutes అనేది ఆన్ కంప్యూటర్ పైన మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఏదైనా రాంగ్గా మీరు ఇక్కడ చూసుకుంటే 10 time మాత్రమే మీకు అలో అనేది చేయడం అయితే జరుగుతుందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మిగతా ప్రాసెస్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రాసెస్ కూడా సింపుల్ ఉంటుందండి, ఎలాంటి రన్నింగ్ కానీ ఏమీ లేదు కాబట్టి. తర్వాత ఇక్కడ మీకు టైపింగ్ నాలెడ్జ్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామ్లో ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మరోసారి రీమెడికల్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే ఎక్కువ టైం అనేది ఇవ్వరండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. సాలరీ కూడా స్టార్టింగ్ బాగానే ఉంటుందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. సింపుల్గానే ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే నవంబర్లో ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందండి. మ్యాక్సిమం అయితే వాళ్ళు త్వరగానే అయితే పెడతారు. ఎందుకంటే బీఎస్ఎఫ్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్కి అనేది రిక్రూట్మెంట్ అనేది చాలా త్వరగానే అయితే జరుగుతుందండి. ఇదైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.